ఇక్కడ చూడండి, స్టార్టింగ్ 2 పిరంగీలు, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంది. ఇక్కడ 2 పిరంగులు ఇవన్నీ ఒరిజినలే. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. గుత్తికోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణ సమీపంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి. విజయనగర ఏలుబడిలో ఒక వెలుగు వెలిగిన ఈ గుత్తికోట ముస్లింల దండయాత్రతో గజగజ వణికింది. ఎప్పుడు ఎవరికి ఈ పూల గుత్తి దొరుకుతుందా అన్నట్లుగా నిరంతర దాడులతో కథవితలమైంది. చివరి విజయనగర పాలకుడి మరణం జీర్ణించకముందే ఔరంగజేబు రూపంతో గుత్తిపై దండయాత్ర మొదలైంది. క్రీస్తు శకం 1687లో మొఘల్ పాల్షా పెద్ద సైన్యంతో దక్షిణ పదం వైపు దండ ఎత్తి వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించడంతో ఈ గుత్తి ఆ ఔరంగజేబులోకి చేరింది. దక్షిణ పదంని జయించి తన సైన్యులలో ఒకరిని ప్రాంత పాలకుడిగా నియమించి తిరిగి ఢిల్లీ వెళ్తుండగా ఔరంగజేబు మార్గ మధ్యంలోనే కన్నుమూశాడు. దీంతో గుత్తి అనంతపురం దక్కన్ సుబేదార్ పాలనలోకి వచ్చింది. మొఘల్ పాలకులు అసమర్థులు కావడంతో దక్కన్ సుబేదార్ ఉన్న నిజాం ఉల్ ముల్క్ స్వాతంత్రాన్ని ప్రకటించకపోవడంతో క్రీస్తు శకం 1724 నుంచి గుత్తి అతని వశమైంది. ఆ తరువాత అనంతపురం, కడప, నెల్లూరు ప్రాంతాలను మయానా నవాబు అబ్దుల్ అబిగాన్ స్వాధీనం చేసుకొని కడప కేంద్రంగా పాలించాడు. క్రీస్తు శకం 1687 నుంచి 1724 వరకు ముస్లిం రాజుల పాలనలో ఉన్న గుత్తికోటపై మళ్ళీ హిందూ సామ్రాజ్య జెండా రెపరెపలాడింది. మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఆకృత్యాలను ప్రశ్నించి వారికి హిందూ రాజుల సత్తా ఏంటో చాటిన మరాఠా సింహాలు దక్షిణం వైపు దండ ఎత్తుకు వచ్చాయి. అలా 1725లో గుత్తికోట సిద్ధార్థి గోర్పడే హస్తగతమైంది. గుత్తికోట చాళుక్యుల కాలంలో కట్టబడినది. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టం చేశారు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతంలో ఉన్నాయి. ఇవన్నీ 7వ శతాబ్దం నాటివి. దీని పేరు గాథ అని కూడా పిలుస్తారు. గాథ అంటే కోట అని అర్థం. గుత్తికోటను పెన్మసాని వంశీయులు పరిపాలించారు. విజయనగర చక్రవర్తి బుగ్గరాయల శాసనములో గుత్తికోట రాజు దుర్గముగా కీర్తించబడింది. గుత్తి కైఫియత్ ప్రకారం కోటను మీరుజాంలా ఆక్రమించారు. అయితే ఆ తరువాత ఇది కుతుబ్ షాహీ వంశస్థులు పాలనలో ఉంది. 1746లో మురారిరావు ఆధ్వర్యంలో మరాఠులు దీన్ని జయించారు. 1775లో ఫైదర్ అలీ గుత్తికోటను 9 నెలల తర్వాత సొంతం చేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది దీపాల బావి. చుట్టూ దీపాల వెలిగించి మధ్యలో చంద్రుని వెలుగు ఆ బావిలో పడుతుంది. అప్పుడు ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఒకసారి ఇక్కడ నుంచి ఊరు మొత్తం చూద్దాం. గుత్తి పట్టణం చూడండి. అసలు
ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ. ఇక్కడ ఇంకా పైకి వెళ్ళాలి. చూడండి ఒకసారి గుత్తి పట్టణం మొత్తం. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది గుత్తి పట్టణం మొత్తం. ఇక్కడ కానొస్తున్నది మనకి గుర్రపుశాల. రాజులు వాడిన గుర్రాలు మొత్తం ఇక్కడ ఈ గుర్రపుశాలలో ఉంటాయి. ఇక్కడే రెస్ట్ తీసుకుంటాయి గుర్రాలు. చాలా బాగుంది. అప్పట్లోనే ఇటుకలతో కట్టారు. చూడండి అసలు గుత్తి పట్టణం మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టుపక్కల మొత్తం. 1779లో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత జరీవర్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రహ్మణ సేనాని ఆధీనంలో ఈ కోట ఉంది. నిజాము పరిపాలన తరపున బ్రిటిష్ కల్నల్ ఔజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిష్ వారి పాలనలోకి తెచ్చాడు. ఒకసారి కోట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కోట పైకి వెళ్ళాలి. ఇదే గుర్రపుశాల. ఇక్కడ గుర్రాలు ఏనుగులు కూడా ఉంటాయి. అందుకే గజశాల అని కూడా పిలుస్తారు. ఇక్కడే వాటికి ఆహారం వేస్తారు. ఇది రథశాల అని కూడా పిలుస్తారు. రథాలన్నీ ఇక్కడ బయట ప్రాంతంలో ఉంటాయి. వాటికి సంబంధించిన వాహనాలు మొత్తం. మురారిరావు గుత్తి దుర్గంపై మరాఠా పథకాన్ని ఎగరవేశాడు. అలా ఆయన కుమారుడు మురారిరావు గోర్పడే గుత్తి పాలకుడయ్యాడు. మురారిరావు హయాంలో గుత్తి కోట పటిష్ట దుర్గముగా మారింది. దుర్గానికి ఉన్న 9 ప్రాకారాలను 16కు పెంచి పిరంగులను ఏర్పాటు చేసి నిరంతర నిగ్గాతో ఈ దుర్గాన్ని శత్రు దుర్భేగంగా మార్చారు. పాలిగలను సైతం అణచి బలపడిన మురారిరావు గోర్పడేను అణచలేక నిజాం తోక ముడిచాడు, సంధి చేసుకున్నాడు. 1760 నాటికి గుత్తి కేంద్రంగా మడకశిర, పెనుగొండ, హిందూపురం ప్రాంతాలన్నీ మురారిరావు చేతికి చిక్కాయి. ఆంగ్లేయులు సైతం ప్రశ్నించిన పటిష్టమైన సైన్యం మురారిరావు స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1765లో నిజాం నవాబు మరణించగా వారసత్వ యుద్ధం మొదలైంది. ఈ తగాదాలో మైసూరు నవాబు హైదర్ అలీ బసజ్జంగ్ పక్షం వహించి అతని సహాయం కోసం సైన్యంతో వెళ్తూ దారి మధ్యలో మురారిరావు గోర్పడేకు చెందిన సింగపూరాన్ని ఆక్రమించాడు. వెంటనే స్పందించిన మురారిరావు గోర్పడే కేశవమాధవరావు సైన్యం సహాయంతో క్రీస్తు శకం 1765 మార్చిలో హైదర్ అలీ ఓడించిన 30 లక్షల కప్పంతో పాటు తుంగభద్ర తీరం ఉత్తర ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు శకం 1773లో శేషమాధవరావు మరణించగా తలెత్తిన వారసత్వ తగాదాలలో హైదర్ అలీ రఘునాథరావు పక్షాన్ని బలపరిచి ఫలితంగా తుంగభద్ర తీరం దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అపార సైన్యంతో తరలి వచ్చి బళ్ళారి, పెనుగొండ, మడకశిరి దుర్గాలను ఆక్రమించుకున్నాడు. అదే ఉత్సాహంతో గుత్తి దుర్గాన్ని మట్టాడించాడు. 6 వారాలు హోరాహోరీ పోరాటంతో హైదర్ అలీ గుత్తి దుర్గం వరకు చేరుకున్నాడు. కింది భాగాలను ఆక్రమించుకున్నాడు. దీంతో గుత్తి కోటకు ఆహార పదార్థాల సరఫరా ఆగిపోయాయి. అలా హైదర్ అలీకి లొంగిపోయింది.
ఇదిగోండి దీపాల బావి, ఇందాక చూసాం కదా. ఇలాంటి బావులు దాదాపు 108 బావులు ఉన్నాయంట ఇక్కడ. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి. వాటిల్లో ధాన్యగారాలు, స్టోర్ రూములు, ఆయుధగారాలు ఉన్నాయి. గుత్తికోటలోని ఆహార పదార్థాలు తరిగిపోవడంతో, సరఫరా ఆగిపోవడంతో మురారిరావు గోర్పడెకు హైదరాలీతో సంధి చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 8 లక్షల రూపాయల నగదు, 4 లక్షల రూపాయల బంగారు ఆభరణ రూపంతో చెల్లించేందుకు మురారిరావు గోర్పడెకు సిద్ధపడ్డాడు. ఈ సంధి రాయబారాలు సాగిస్తూనే తోటలోని కొందరిని లోబర్చుకొని హైదరాలీ ఆఖరి దశలో సంధి నిరాకరించి గుత్తికోటపై కత్తిని ఎత్తాడు. విశ్వాసఘాతకులైన తన వారి కుట్రల వల్ల విధి లేని పరిస్థితులతో గోర్పడే హైదరాలీకి లొంగిపోయాడు. గోర్పడే భార్య పిల్లలతో మైసూరు రాష్ట్రంలోని కబాలచెరలో ఉంచి హైదరాలీ గుత్తి దుర్గాన్ని 1773లో హైదరాలీ తన పంతాన్ని నెగ్గించుకొని విజయ గర్వంతో తిరిగి వెళ్ళాడు. మైసూరు నవాబు హైదరాలీ మరణాంతరం క్రీస్తు శకం 1782లో గుత్తి దుర్గం అతని కుమారుడైన టిప్పు సుల్తాన్ హస్తగతమైంది. తన రాజప్రసాదం వద్ద 9 పులులను గొలుసుతో కట్టేసి మైసూరు పులిగా పేరు పెట్టుకున్నాడు. టిప్పు సుల్తాన్ తన తండ్రి బంధించిన గుత్తి పాలకులపై నరవేదం కొనసాగించాడు. గోర్పడే కుటుంబాన్ని విడుదల చేయాలని మహారాష్ట్ర నుంచి మరాఠాలు ఎంత ఒత్తిడి చేసినా టిప్పు లెక్క చేయలే. సరికదా మురారిరావు వారి కుటుంబాన్ని హత్య చేశాడు. టిప్పు నరహంతుడని నిరూపించుకున్నాడు. ఈ విషయాన్ని జీవించుకోలేక మరాఠాలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పటికే ఆంగ్ల సేనాని కరాన్ వారస్ను ఓడించి విజయ గర్వంతో ఉన్నాడు టిప్పు. క్రీస్తు శకం 1790లో ఆంగ్లేయులు మరాఠాలు నిజాం నవాబులు మిత్రమండలిగా 90,000 సైన్యంతో టిప్పుపై దండయాత్రకు బయలుదేరారు. ఆంగ్ల గవర్నర్ కరాన్ వాలి స్వయంగా సైన్యాన్ని నడుపుతూ టిప్పు పట్టుకున్న బళ్ళారి గుత్తి దుర్గాలను స్వాధీనం చేసుకుని శ్రీరంగపట్నాన్ని ముట్టాడించాడు. ఈ యుద్ధంలో టిప్పు దిక్కులేని చావు చచ్చాడు. దీంతో అతని శకం ముగిసింది. టిప్పు మరణంతో గుత్తికోట దక్కన్ సుబా పరిధిలోకి వచ్చింది. ఇక్కడి పాలిగాలను అణచలేక, వారి దాడులకు తట్టుకోలేక వెంబెత్తిన నిజాం నవాబు 1800 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ఈ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. దీంతో దక్కన్ మండలాలుగా 37 తాలూకాలతో ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని పాలన మొదలుపెట్టారు. 1800 నుండి 1802వ సంవత్సరం వరకు ఈ ప్రాంతాలను వరుస కరువులు వెంటాడాయి. పిండి గింజలకు కూడా దిక్కు లేక జనం ఆకలి దప్పికలతో అలమటించారు. దీంతో అప్పటి కలెక్టర్ సార్ థామస్ మాన్ తన సంస్కరణల ద్వారా ఈ దత్త మండలాలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. చింతతప్పులతో హరి ఆహార పథకాలకు శ్రీకారం చుట్టారు. హిందూ విశ్వాసాలను గౌరవిస్తూ మంత్రాలయం, తాడిపత్రి, కడప ఆ గలి ప్రాంతాల దేవాలయాలకు ఇచ్చిన మాన్యాలను కొనసాగించారు. అలా ఈ ప్రాంత వాసులు గుండెలలో గుడి కట్టుకున్న ఆయన మద్రాస్ గవర్నర్గా వెళ్ళారు. చివరి రోజులలో అతని కుటుంబాన్ని ఇంగ్లాండ్కు పంపించి తన మొదటి పాలన సాగించిన రాయలసీమ ప్రాంతాలలోనే తుది శ్వాస విడిచాడు. ఇక్కడే చిరస్మరణీయుడయ్యాడు. ఇక్కడ చూడండి, 2 కోతి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ ఒక్క మనిషి కూడా పడట్లేదు కోటపైకి వెళ్ళేటప్పుడు.
ఇక్కడ ఒక ముఖద్వారం ఉంది, దానిపైన ఎంత డిజైన్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇక్కడ చూడండి, తేనెపారి కనిపించింది. తేనెపారి ఎంత పెద్దగా ఉంది, అసలు చాలా బాగుంది. అడవి తేనె. ఇప్పుడు అవుపడ్డారు జనాలు, కోట మొత్తం చూసుకొని వస్తున్నారు. జాగ్రత్త నడవాలి ఇక్కడ, ఎందుకంటే చెప్పులు తట్టుకొని కింద పడతారేమో అని చెప్పేసి చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్నారు. దగ్గరికి వచ్చేసినట్టున్నాం, ఇంకొంచెం దూరం వెళ్ళాలి అంతే. నిజానికి గుత్తికోటను శంకు ఆకృతి రూపంలో నిర్మించి బలోపేతం చేసింది బుక్కరాయలే. కోటపై గజలక్ష్మి అలంకరణలు చెక్కించి సుదీర్ఘ ప్రాకారాలతో గుత్తికోటను శత్రు దుర్భేగంగా నిర్మించాడు. క్రీస్తు శకం 1343 నాటికి బుక్కరాయలు గుత్తికోటతో పాటు పెనుగొండ, చంద్రగిరి ప్రాంతాలకు రాజు ప్రతినిధి అయి విజయనగర సామ్రాజ్య సైనాధిపతిగాను మంత్రిగాను వ్యవహారంగా ఉండగా క్రీస్తు శకం 1375 నాటికి హరిహర రాయలు మరణించారు. క్రీస్తు శకం 15వ శతాబ్దం నాటికి ఈ గుత్తికోట శావల వంశస్థుల పాలనలోకి వచ్చింది. చూడండి, వెనకాల నేషనల్ హైవే కానొస్తుంది, బెంగళూరు హైవే. గుత్తికోట ఎత్తైన కొండపై నిర్మించబడింది మరియు 15 బురుజుల మరియు 15 ముఖద్వారాలతో షెల్ ఆకారంలో ఉంటుంది. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధగారాలు ఉన్నాయి. గుత్తికోట గోడలు దాదాపు 6 కిలోమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. కోటల్లో 7 వరుస గోడలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క దానితో ఒక్కొక్కటి అనుసంబంధించబడి ఉన్నాయి. భద్రత సిబ్బంది కోసం కోట గోడలపై బట్వాలు మరియు గమనిక కోసం రంధ్రాలు ఉన్నాయి. ఈ కోట గ్రానైట్ శిలాలతో నిర్మింపబడింది మరియు గోపురాలు చక్కటి రాయి, మోటార్ మరియు సున్నంతో నిర్మింపబడ్డాయి. గుత్తికోట నిర్మాణం చాళుక్యుల కాలంలో ప్రారంభమైంది. తరువాత ఇది విజయనగర సామ్రాజ్య చేతులలోకి వచ్చింది.
కోట పైకి ఎక్కే కొద్దీ మనకి ఇలాంటి బావులు 101 బావులు నిర్మింపబడ్డాయి. కోటపైకి ఎక్కే కొద్దీ మనకు బావులు, కోట కట్టడాలు దర్శనమిస్తాయి. ఈ కోట ప్రత్యేకత 101 బావుల నిర్మాణం. వీటి వల్ల కోట ద్వారాలు మూసివేసిన ప్రజలకు నీటి కరువే ఉండేది కాదు. కొన్ని బావులలో నీటి ఊటలు ఉన్నాయి, అంటే నీరు నిరంతరం ఊరుతూనే ఉంటుంది. కోటల్లో బురుజులు, కోట గోడలకు ఉన్న రంధ్రాలలో తుపాకీ పెట్టి దూరాన ఉన్న శత్రువులను ఎక్కుపెట్టేవారు. కోట చుట్టూ కందక నిర్మాణం ఒక అద్భుతమైన కట్టడం. రాణివాసాలు, నేలమాలిగలు, ధాన్యగారాలు, మురారిరావు గారి గద్దె, గుత్తికోట నిర్మాణం. ఈ గుత్తి పట్టణానికి తూర్పున ఉన్న 2 కొండల మధ్య దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది ఈ గుత్తికోట. శాసనాలే ఆధారాలు. గుత్తికోటను 1500 ఏళ్లకు పూర్వం బాదామి చాళుక్యులు కట్టినట్లు చరిత్రకారులు అధ్యాయం తర్వాత కోటను ఏలిన రాజులు కోటను పటిష్టపరిచారు. వారిలో విజయనగర రాజులు ఎక్కువగా అభివృద్ధి పరిచారు. గుత్తి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2250 సంవత్సరాల పూర్వం అశోక చక్రవర్తి 14 శాసనాలను వేయించాడు. వీటిని జొన్నగిరి, స్వర్ణగిరి లేదా ఎర్రగుడి శాసనాలు అంటారు. కొండలపైన కోటలు ఎందుకు కడతారంటే శత్రువులు, క్రూరముగాల నుంచి రక్షణ కోసం ఇలా కొండపైన కోటలు కడతారు. ఇక్కడి కొండలు దూరం నుంచి ఒక పుష్ప గుత్తిలాగా కనిపించడంతో ఈ ఊరిని గుత్తి అన్న పేరుతో పిలవడం జరిగింది. ఈ కోటను ఎక్కాలంటే ముందుగా చరిత్ర కలిగిన యూరోపియన్ సమాధుల గురించి తెలుసుకోవాలి. 200 సంవత్సరాల ముందు బ్రిటిష్ వారి పాలనలో ఇక్కడ ఉన్న దత్త మండలాల కలెక్టర్ శ్రీ సర్ థామస్ మన్రో సమాధి ఉంది. మన్రో గారు రాయలసీమ ప్రాంతాలలో ఎన్నో ఉపయోగకరమైన సంస్కరణలు చేశారు. రైతు విధానంతో ఇక్కడి రైతులకు మేలు జరిగింది. అప్పుడు వచ్చి కలరా వ్యాధితో మన్రో గారు చనిపోయారు. 3 రోజుల పాటు ఈ గుత్తి కోటలోనే ఆయన దేహాన్ని ఉంచారు. తర్వాత వారి స్వదేశానికి తరలించారు. ఈ కొండల చుట్టూ 13 కిలోమీటర్ల పొడవున రాతి గోడలు శంకు ఆకృతిలో నిర్మించారు. కోట గోడ 5 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖద్వారాలు ఉన్నాయి. అందుకే ఒక చరిత్రకారుడు ఇంత పటిష్టమైన కోటను మోసం, కరువు మాత్రమే ఈ కోటను ఓడించగలవు అన్నాడు. అంటే అంత పెద్ద గొప్ప నిర్మాణం ఈ గుత్తి కోట. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది, భయంకరమైన గాలి వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి గుత్తి పట్టణం మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ కొండలు, మధ్యలో కోట, ఆ ఊరు మొత్తం, అటుపక్క హైవేలు, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.